अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 17 शवाल है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अनस रज़ी अल्लाह ताला अन्हु से रिवायत है, रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, अल्लाह ताला का इरशाद है, जब मैंने किसी बंदे की आँखें ले ली तो उनका बदला जन्नत के सिवा कुछ और नहीं। और अब सुर्खियां। मणिपुर से एपी के तलबा की शमशाबाद एयरपोर्ट आमद। हैदराबाद से बसों के जरिए हो रही है एपी को मुंतकिली। लोकेश इल्जामात साबित करें, हफीज खान का चैलेंज। हफीज खान को पदयात्रा के दौरान पुलिस ने किया गिरफ्तार। हैदराबाद में आज कांग्रेस की युवा संघर्षणा सभा। प्रियंका गांधी जारी करेंगी यूथ डिक्लेरेशन। कर्नाटक में कुछ देर में होगा इंतखाबी मुहिम का इख्तिताम। 224 असेंबली हलकों के लिए परसों होगी पोलिंग। और अब तफसील। मणिपुर के गड़बड़ज़दा इलाकों में फंसे हुए आंध्र प्रदेश और तेलंगाना के तलबा को उनके घरों को वापस लाया गया। आंध्र प्रदेश से ताल्लुक़ रखने वाले 106 तलबा को आज इम्फाल से हैदराबाद वापस लाया गया। 106 तलबा इम्फाल से शमशाबाद एयरपोर्ट पहुंचे। शमशाबाद एयरपोर्ट से तलबा को उनके घरों को पहुंचाया गया। तलबा को मणिपुर वापस लाने पर तलबा के वालिदैन और सरपरस्तों ने वज़ीर आला जगन मोहन रेड्डी का शुक्रिया अदा किया है। तेलंगाना और आंध्र के तलबा तालीम के हुसूल के लिए मणिपुर पहुंचे थे। అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఇన్ఫర్మేషన్ అందివగానే మాకంటూ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి మమ్మల్ని నిరంతరం కాపాడి సురక్షితంగా మా సురక్షిత ప్రాంతాలకు తరలించే మార్గాన్ని ఏర్పాటు చేశారు. మేము వచ్చిన వెంటనే ఎంపీ గారు మమ్మల్ని పరిశీలించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకొని సురక్షితంగా ఇంటికి చేరవేసే మార్గంలో బస్సులు ఏర్పాటు చేసి మరలా పంపిస్తున్నారు. అక్కడ ఒక తిండి లేని పరిస్థితి, తాగటానికి నీళ్లు లేని పరిస్థితి, అటువంటి పరిస్థితుల నుండి మమ్మల్ని ఎంతగానో రక్షించి మా ప్రాంతాలకి పంపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వరకు ఏపీ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మాది వెస్ట్ గోదావరి. ఓకే, అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మీ పేరేంటి? హర్షిత. అక్కడ ఇప్పుడు సెటిల్ అయిన సార్ కానీ కర్ఫ్యూ గట్ట ఉంది. సో షూటింగ్స్ గట్ట అవుతున్నాయి. షూటింగ్స్, బాంబ్ బ్లాస్ట్ గట్ట అన్నీ అవుతున్నాయి సార్. మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యేప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎట్లా ఉంది? మిమ్మల్ని తీసుకురావడానికి ఎట్లాంటి చొరవ చూపారు? యా సార్, వీఆర్ గ్రేట్ఫుల్ టు ఏపీ గవర్నమెంట్. అంతా బాగానే చేస్తారు సార్, బాగా రెస్పాండ్ అవ్వరు సార్. गुंटूर से ताल्लुक रखने वाले हर्षित रेड्डी मणिपुर में फंसे हुए थे। हर्षित रेड्डी की मणिपुर से बहिफाजत घर वापसी पर उनकी मां गौरी ने वजीर आला जगन मोहन रेड्डी का शुक्रिया अदा किया है। परेशान हाल बच्चों को उनके घर वापस लाने पर आंध्र प्रदेश हुकूमत की सताइश की। वायएसआर कांग्रेस एमपी मारगनी भरत ने कहा कि आज रात देर गए तमाम एपी के तलबा को एपी में उनके मकानात पर पहुंचा दिया जाएगा। उन्होंने कहा कि शमशाबाद एयरपोर्ट से एपी हुकूमत ने एपी के इलाकों के लिए 3 खुसूसी बसों का इंतजाम किया है, जिसके जरिए उन्हें घर पहुंचाया जा रहा है। मारगनी भरत खुद बस में तलबा के साथ सवार होकर अपनी निगरानी में कार्रवाई अंजाम दे रहे हैं। ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడు 108 స్టూడెంట్స్ ని తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒకే ఫ్లైట్ లో వచ్చారు. ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఎవరి ప్రాంతానికి తగ్గట్టు వాళ్ళ బస్సెస్ ని పెట్టించడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు రాయలసీమ ప్రాంతం ఉందనుకోండి, రాయలసీమ ప్రాంతానికి ఒక బస్ పెట్టి ఇక్కడ పోలీస్ ఎస్కాట్ తో ఒక జీప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇటు కోస్తా ప్రాంతానికి వెళ్లే వాళ్ళకి ఒక బస్సు, అలా 3 బస్సెస్ ని ఏర్పాటు చేశాము. మొత్తము 108 మంది స్టూడెంట్స్ ఎవరైతే టేక్ ఆఫ్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ల్యాండ్ అయ్యారు. వాళ్ళందరూ రికార్డ్స్ తీసుకున్నాము. వాళ్ళ పేరెంట్స్ కూడా సమాచారం ఇమీడియట్ గా ఇస్తున్నాము. అదేవిధంగా దీన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా రివ్యూ చేస్తా ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఇంకా స్ట్రక్ అయ్యారు, ఇంకా మిడ్ నైట్ కల్కటా త్రూ వచ్చేవాళ్ళు ఇంకా సుమారుగా ఒక 46 స్టూడెంట్స్ ఉన్నారు.
ఇంకా ఇలా కాకుండా ఇంకా ఎవరైనా ఇంకా మిస్ అయ్యే ఉన్నారా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కాల్ సెంటర్స్ ఇవ్వడం కూడా జరిగింది. కాల్ సెంటర్లో మీరు డైరెక్ట్గా నంబర్ కొడితే ఇంకా ఎంతమంది అయితే మిస్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తాము. ఇంకా సాధ్యమైనంత వరకు మాక్సిమం అందరినీ కూడా ఇవాక్యువేట్ చేశాము. వీళ్ళందరినీ కూడా ముందర సేఫ్ హోమ్ ఇంటికి పంపించే కార్యక్రమం చేపడుతున్నాము. మోస్ట్లీ ఇవాళ రాత్రి మిడ్ నైట్ నాటికి వీళ్ళందరినీ కూడా ఇళ్లకి పంపించే కార్యక్రమం చేపట్టబోతున్నాం. ताड़ेपल्ली कैंप ऑफिस में वजीर आला जगन मोहन रेड्डी से सिखों के मजहबी रहनुमाओं के वफ्द ने मुलाकात की। इस मौके पर वजीर आला जगन और सिख रहनुमाओं ने सिख तबके की फलाह व बहबूद से मुताल्लिक़ मुख्तलिफ उमूर पर तबादिले ख्याल किया। एपी हज कमेटी के चेयरमैन गौसुल आजम ने आज़िमीन हज पर खर्च का इजाफी बोझ डालने की खबरों की मजम्मत की। उन्होंने कहा कि आज़िमीन हज को इस बार टिकट के खर्च में 15 से 20 हज़ार रुपये की बचत हो रही है और जगन हुकूमत आज़िमीन के लिए उनके मुतालिका जुमरे के तहत फीकस 30,000 और 60,000 रुपये अदा कर रही है। उन्होंने कहा कि विजयवाड़ा से हज परवाजों का आगाज वज़ीर आला व जगन की कोशिशों का नतीजा है। ఏవైతే ఆ గైడ్లైన్స్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హాజీలు హజ్ పిలిగ్రిమ్స్కు తెలియబరుస్తారో అవన్నీ అప్ టు డేటు యాత్రికులు తెలియజేసే బాధ్యత రాష్ట్ర హజ్ కమిటీలది. అలాగే హజ్ కమిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ సంవత్సరం దాదాపు 2,319 మంది యాత్రికులు ఇప్పుడు మన రాష్ట్రం నుంచి మక్కా యాత్రకు బయలుదేరుతున్నారు. వాళ్ళ అరేంజ్మెంట్స్ అంటే 24 అవర్స్ బిఫోర్ హజ్ యాత్రికులు రాష్ట్ర రాజధానికి అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ చేరుకోవాలి. చేరుకున్నటువంటి యాత్రికులకు వాళ్లకు అకామిడేషన్, భోజన సదుపాయాలు, అలాగే ఇమిగ్రేషను, వాళ్ళ లగేజ్ స్కానింగు, ఎయిర్పోర్టు తదితర విషయాలన్నీ మనం పరిశీలించి వాళ్ళను విమానం ఎక్కించేంత వరకు మా బాధ్యత. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి ప్రతి 300 హాజీలకు యాత్రికులు ఒక ప్రభుత్వ ఉద్యోగిని అసిస్టెంట్గా నియమిస్తాము. ఈ ఖర్చులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. అంటే హాజీలు యాత్రికులు రాష్ట్ర హెడ్ క్వార్టర్స్కు చేరుకొని వాళ్లకు బస చేసి వాళ్లకు అన్ని ఫెసిలిటీస్ కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. करनूल में उस वक्त कशीदगी फैल गई जब वायसर कांग्रेस पार्टी के एमएलए हफीज खान ने नारा लोकेश की जानिब से आयद करदा मनगढ़ंत इल्जामात के खिलाफ एहतजाज किया। हफीज खान ने उन पर आयद इल्जामात को साबित करने के लिए खुले मुबाहिस का तेलुगु देशम लीडर नारा लोकेश को चैलेंज किया। वो पदयात्रा करते हुए मस्जिद सुल्तान मोहम्मदिया पहुंचे। इसी दौरान तेलुगु देशम कायदीन ने उन पर हमले की कोशिश की। इसी दौरान पुलिस ने हफीज खान को हिरासत में ले लिया। एमएलए हफीज खान ने नारा लोकेश की जानिब से उन पर आयद किए जाने वाले इल्जामात को साबित करने के लिए खुले मुबाहिस का चैलेंज किया है। हफीज खान ने मस्जिद सुल्तान मोहम्मदिया की वक्फ अराजी के ताल्लुक से वजाहत की है कि उनके वालिद ने वकूफ अराजी लीज पर हासिल की थी, जबकि नारा लोकेश उन पर झूठे इल्जामात आयद कर रहे हैं। మీరు చెప్పినారు కాబట్టి నేను మీకు డైరెక్ట్గా అడుగుతున్నా. మీరు చెప్పినారు సుల్తాన్ మొహమ్మదియా వక్ఫ్ ల్యాండ్ గురించి నేను కబ్జా చేసిన. అసలు కబ్జా అంటే మీకు తెలుసా? హఫీజ్ ఖాన్ కానీ హఫీజ్ ఖాన్ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా 1 సెంటు భూమి కూడా కబ్జా చేసినారని చెప్పి నిరూపిస్తే మేము రాజకీయాలు కాదు కర్నూలు కూడా వదిలేసి వెళ్ళిపోతాం. ఛాలెంజ్ ఇది నేను మీకు చేస్తున్నది. రెండోది, సుల్తానియా మసీదు భూమి అనేది ఈరోజు కాదు, 1970లో అక్కడ ఒక వర్క్షాపు పెట్టడం జరిగింది. 1973లో మా నాన్నగారు ఆ రోజు ఇంజనీర్గా వచ్చిన తర్వాత రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ కాశ్మీర్లో చదువుకొని కర్నూలుకు వచ్చి కర్నూలులోనే సేవ చేయాలని చెప్పి వచ్చి అక్కడ వర్క్షాప్ పెట్టడం జరిగింది 1973లో. ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, మీకు కావాలంటే చూపిస్తా. ఎంత పాత డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి. నేను పుట్టలే, మా నాన్నకు పెళ్లి కాలే. 1973లో మేము వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ రెంట్కి తీసుకొని వర్క్షాప్ ఓపెన్ చేసినాం. అయితే మా నాన్న వయసు ఎక్కువైంది కాబట్టి ఆ వర్క్షాప్ని ఆయనకు కావాల్సిన సంబంధించిన మనుషులకి వాళ్ళు బీద వాళ్ళు బతుకుతే చాలు అని చెప్పి అలాగే వాళ్ళ కోసము పెట్టడం జరిగింది. దాంట్లో ఏ ఒక్క పర్మనెంట్ స్ట్రక్చర్ మేము కట్టినామా అని చెప్పి మేము సూటిగా అడుగుతున్నా.
कांग्रेस जनरल सेक्रेटरी प्रियंका गांधी थोड़ी ही देर में सरूरनगर स्टेडियम में नौजवानों के जलसेआम से खिताब करने वाली हैं। सरूरनगर स्टेडियम में कांग्रेस के जलसेआम की तैयारियां मुकम्मल कर ली गई हैं। हजारों अफराद की इस जलसेआम में शिरकत की तवक्को है। तेलंगाना में असेंबली इलेक्शन से पहले कांग्रेस की जानिब से सरगर्मियों में शिद्दत पैदा की गई है। प्रियंका गांधी के अलावा कांग्रेसी कायदीन जलसेआम से खिताब करेंगे। इस मौके पर प्रियंका गांधी कांग्रेस का यूथ डिक्लेरेशन जारी करेंगी। सरूरनगर जाने वाली सड़कों पर जगह जगह प्रियंका गांधी के फ्लेक्सिस और कटआउट्स लगाए गए हैं। दारुशिफा ग्राउंड्स में जीएचएमसी की जानिब से समर कैंप का इनेकाद किया गया है, जहां सैकड़ों बच्चे फुटबॉल स्पोर्ट्स की ट्रेनिंग लेने आते हैं, लेकिन यहां बच्चों और वालिदैन ने शिकायत की है। यहां पर बुनियादी सहूलतें मौजूद नहीं हैं। यहां तक कि मैदान में पत्थर पड़े हुए हैं, जिससे बच्चे खेलने के दौरान जख्मी हो जाते हैं और इस मैदान में बल्दिया की जानिब से बड़े बड़े पाइप भी लाकर डाले गए हैं, जिससे बच्चों को खेलने में मुश्किलात पैदा हो रही है। बच्चों और सरपरस्तों ने इस मामले पर जीएचएमसी और अवामी नुमाइंदों से फौरी तवज्जो देने की गुजारिश की है। यहाँ दारुशफा ग्राउंड में जो है अब्बास यूनियन जो ग्राउंड है, ये ग्राउंड में बच्चों को खेलने के लिए समर कैंप के लिए पूरा जो एकदम खस्ता हाल है। यहाँ पे कोई देख पुरसाने वाले नहीं है। जीएचएमसी वाले को जरा बार बार बोलने के बाद भी जो कोई फैसिलिटीज़ नहीं दे रहे। हमारे आलमदार सब जो है ना बहुत शिकायत भी करे, हम लोग भी शिकायत करें और कुछ भी नहीं। आप ग्राउंड का हाल देख सकते हैं, पूरा एकदम खस्ता हाल में है। पूरे पाइपा भी ला के डाल दिए। यहाँ पे कुछ काम हो रहा बोल के पूरे बहुत बच्चे हैं यहाँ पे खेलने के लिए। तो बोल बल की फैसिलिटीज़ नहीं, कोई देखने वाले नहीं है, कुछ भी नहीं है। थोड़ा आप लोगों से हाई तवज्जो चाहते हैं। कोच वगैरह अच्छा मेहनत कर रहे हैं यहाँ पर, मगर बच्चे तो गिर रहे हैं, जख्मी हो जा रहे हैं। और यहाँ से बहुत अच्छे प्लेयर निकले, यहाँ से इंटरनेशनल प्लेयर निकले यहाँ पे। एमएलए से और कारपोरेटर से गुजारिश है कि ये ग्राउंड को पर तवज्जो दीजिए और यहाँ पाइपा डाल दी और मुश्किल हो गया है। यहाँ पर साफ़ सफाई का खास ख्याल रखिए। जो है ना बच्चों को लेके एसी गार्ड से आ रहे हैं यहाँ पर। फुटबॉल के जो है ना बहुत ही इंटरेस्टेड है बच्चे, ख़ास करके यहाँ के ग्राउंड को, यहाँ के कोच को जो है ना पसंद करते। लेकिन यहाँ पर फैसिलिटीज़ जितने होना चाहिए वो नहीं हो रहे, उससे बहुत प्रॉब्लम हो रहा। ख़ास करके आप जीएचएमसी वाले ये समर कैंप जो इतने बड़े पैमाने में करते हैं, जितना न्यू सिटी में तवज्जो दे रहे उतना ओल्ड सिटी में नहीं दे रहे। तो इसके बारे में सोचना है। और ख़ासकर बच्चे सुबह आके जो ना तकरीबन आधा घंटा ये पत्थरे चुनने में लगा दे रहे। टाइम बहुत कीमती वक्त होता है इन लोगों का। इसलिए हम गुजारिश कर रहे हैं कि जीएचएमसी के जितने भी जिम्मेदार है वो लोग जो है ना ख़ास तवज्जो दें। आरएसएस नजरियात के हामिल कर्नाटक के साबिक वजीर आला जगदीश शेट्टर की कांग्रेस में शमूलियत पर असदुद्दीन अवैसी ने एतराज़ करते हुए सोनिया गांधी पर तनकीद की। अवैसी हुबली में इंतखाबी जलसे से खिताब कर रहे थे। करो, मस्जिद को शहीद कर दिया, दरगाह को तोड़ दिए। हुबली में 150 बच्चे हैं, मगर शेट्टर के लिए तायीद करने सोनिया गांधी आती है, जो आरएसएस से निकला और आज भी आरएसएस में है। और गुनाहगार मैं हूं, क्योंकि मैं तुम्हारी बात करता हूं, मैं तुम्हारे हक के लिए लड़ता हूं। अरे जब तक जिंदा रहूंगा लड़ूंगा। गोलियां मेरी आवाज को खत्म नहीं कर सकेगी। तुम उस पैगाम को लेकर आगे बढ़ोगे। यह आपका सेकुलरिज्म है। तुम ऐसे मुकाबला करोगे मोदी से, तुम ऐसे मुकाबला करोगे। मैडम सोनिया गांधी, मुझे उम्मीद नहीं थी आपसे कि आप एक आरएसएस के आदमी के लिए कैंपेन करने आएंगी। जगदीश शेट्टर तो आरएसएस से आया है। अफसोस का मुकाम है कि आइडियोलॉजी की लड़ाई में कांग्रेस नाकाम है और इल्जाम मुझ पर लगाते हैं। इनके जोकर, इनके नौकर, इनके गुलाम, इनके दुम चल्ले। अरे तुम पूछना चाहिए था। मगर कांग्रेस का मामला यह है कि जो बीजेपी से निकल गया, इनके पास एक सर्टिफिकेट देने की दुकान है, यूं लगा देते, तू सेक्युलर, बाकी के कम्युनल। अरे कांग्रेसियों, तो मुझे तुम्हारी सर्टिफिकेट की जरूरत नहीं है। मेरा सर्टिफिकेट तो मेरे मरने के बाद हशर के मैदान में अल्लाह देगा, नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में मेरे सीधे हाथ में इंशाअल्लाह।
जनता दल एस के लीडर कुमारस्वामी ने कर्नाटक में हुकूमत तश्कील देने का दावा किया है। कर्नाटक में सैरुखी मुकाबले में जनता दल एस की कामयाबी का कुमारस्वामी ने दावा किया है। उन्होंने कांग्रेस और बीजेपी पर अवामी मसाइल को नजरअंदाज करते हुए हसास मसाइल जैसे बजरंग दल और रिजर्वेशन को मौजू बनाने पर तनकीद की। No, it is going very well and good response from the people. I think this time whatever hard work we have done, people will going to bless us. Strength now is not limited to southern part of Karnataka, entire state. People are actually now they are thinking to bless JDS. We are strengthen our support even northern part of Karnataka. My only interest, the problem which our peoples are facing. For that, how we have to create the solution. For that, actually, we are working out. All those things is not important now. This reservation or Bajrang Dal ban, all those things, only cheap gimmick these national parties are doing. 100% triangle fight is there, but we will ahead than both the national parties. So some services saying that Kumaraswamy is going to be either a game changer or a game spoiler or a kingmaker. People will answer because people answer is important. They will go into Karnataka citizens, they will give the reply for this question. कर्नाटक असेंबली इलेक्शन के लिए इंतखाबी मुहिम आज शाम इख्तिताम को पहुंच रही है। 224 असेंबली सीटों के लिए 10 मई को कर्नाटक में वोट डाले जाएंगे, जबकि 13 मई को वोटों की गिनती होगी। कांग्रेस, बीजेपी और जेडीएस में सैरुखी मुकाबले का इम्कान है। तमाम पार्टियों ने वोटरों को लुभाने के लिए आखिर वक्त तक एड़ी चोटी का जोर लगाया है। मुख्तलिफ सर्वे में कर्नाटक में कांग्रेस के इख्तिदार पर वापसी का दावा किया गया है। एक तरफ कृष्णा नदी और दूसरी तरफ तुंगभद्रा नदी, दोनों नदियां इस गांव के करीब से बहती हैं, लेकिन यही गांव पानी के लिए तरस रहा है। कर्नाटक के रायचूर के रूरल हलके में अवाम मसाइल से परेशान हैं। कोंडलागौर के अवाम के पीने के पानी के मसले को कोई हल करने के लिए तैयार नहीं है। उन्हें इस बार भी डर लगा हुआ है कि सियासी पार्टियां वोट बटोरेंगी और उनके मसाइल को नजरअंदाज कर देंगी। ఇంతవరకు వచ్చిన వేరే వాళ్ళు అందరూ చెప్పినారు ఏమీ పని చేయలేదు కాబట్టి మా గ్రామ పంచాయతీలో మా గ్రామంలో వచ్చిన దగ్గర మాకు సంతోషం ఉంది. మేము కంపల్సరీ జడేసే చేస్తాం. ఏం సార్ టైంకి కరెంట్ లేదు, మంచి రోడ్లు లేవు, అందరూ చేస్తామని చేయలేదు, అందుకే మేము జడేసి చేస్తున్నాం. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మాకు ఇక్కడ మశానం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మేమందరూ కూడా మా మశానం అనేది ఒక కనిష్టం అంటే ఒక ప్లాట్ సైజులో ఉంది. ఆ ప్లాట్ సైజులో ఎంతోమంది వచ్చారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు కూడా చేస్తామని చెప్పారు. మేము చంద్రబండ కూడా పీడీఓ కూడా చెప్పాము, చేస్తామని చెప్పారు. ఇంతవరకు మాకు ఎవరు చేయలేదు సార్. మేము కుమారస్వామి అన్నని మేము నమ్ముకున్నాము. మరి మా నరసింహనాయక్ అన్న గారు గ్రామీణ క్షేత్రంలో వచ్చారు. ఆయన మాకు చేసిస్తామని చెప్పారు. ఆయనను మేము జేడీఎస్గా మేమందరం కూడా ఊరందరూ కూడా మేము ఆయనకే ఓటేసి గెలిపిద్దామని నిర్ణయించుకున్నాము. केरला में कश्ती डूबने से 22 अफराद हलाक हो गए हैं। कल शाम मलप्पुरम जिले के तनूर के करीब पूरापूजा नदी में एक डबल डेकर कश्ती उलट जाने से महलुकीन की तादाद बढ़कर 22 हो गई है। महलुकीन में 4 बच्चे भी शामिल हैं। हादसे के वक्त कश्ती में 30 अफराद सवार थे। बताया जाता है कि सयाहती कश्ती के इस्तेमाल के दौरान कई उम्र की खिलाफ वर्जी की गई थी। अमेरिका के टेक्सास में हुई फायरिंग में हैदराबादी खातून ऐश्वर्या जख्मों से जाबर न हो सकी। ऐश्वर्या जज नरसी रेड्डी की बेटी थी। नरसी रेड्डी अपनी बेटी की लाश टेक्सास से लाने के लिए अमेरिका रवाना हो रहे हैं। इस सिलसिले में तेलंगाना हुकूमत और मरकजी हुकूमत से रब्ता किया गया है। मुतासरीन ने अमेरिका में गन कल्चर के खात्मे के लिए मासूम लोगों को जानी नुकसान से बचाने के लिए इक़दाम करने का हिंदुस्तानी और अमेरिकी हुकूमत से मुतालबा किया है। సార్ వీకెండ్ సాటర్డే నాడు గ్రాసరీ తెచ్చుకోవడానికి మాల్కి వెళ్ళింది పాప, వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెళ్ళారు. అదే టైంలో ఈ దుండగులు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరగడం మూలంగా పాపం 9 మంది చనిపోయారు. అమ్మాయి స్పాట్ డెడ్ అయింది. ఇంకొక అమ్మాయి మేము వెంబడుతున్నాను. ఈ అమ్మాయి పాపం ఇంజ్యూర్డ్ అయింది, హాస్పిటల్లో ఉన్నది, కోలుకుంటుంది అన్న సమాచారం మాకుండే. కానీ రాత్రి దురదృష్టవశాత్తు అమ్మాయి ట్రీట్మెంట్ పొందుకుంటూ చనిపోవడం జరిగింది. ఈ అమెరికాలో గన్ కల్చర్ నిజంగా పూర్తిగా నిషేధించాలి. మన ఇండియన్స్ నుంచి చాలామంది డల్లాస్ అంటే ఆల్మోస్ట్ టెక్సాస్లో ఆల్మోస్ట్ మన హైదరాబాద్ లాగా ఉంటుంది, మినీ హైదరాబాద్ లాగా ఉంటుంది అని చెప్పారు. కానీ అక్కడ కూడా ఇటువంటి గన్ కల్చర్ రావడం నిజంగా దురదృష్టకరం. పిల్లలకు సెక్యూరిటీ లేకుండా పోతా ఉంది. అమెరికా ప్రభుత్వం, ఇండియా ప్రభుత్వం ఏదన్నా దీని మీద ఇమ్మీడియట్గా
ఏదో కాంక్రీట్ ఒక డిసిషన్ తీసుకొని గన్ కల్చర్ పూర్తిగా అమెరికాలో నిషేధించాలని చెప్పి తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే తెలిసింది, సార్ కూడా తెలిసింది, ఇప్పుడే నర్సిరెడ్డి గారు కూడా తెలిసింది, వారు వీసా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇమీడియట్గా మన స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ సార్ని అక్కడికి పంపించాలి, పేరెంట్స్ని అక్కడికి పంపించి బాడీ తీసుకురావాలనే ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మాట్లాడారు, సీఎంఓ ఆఫీస్లో నుంచి కూడా మాట్లాడారు. అటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. అమ్మాయి సాఫ్ట్వేర్ సమ్ టీమ్ లీడర్గా ఉన్నది, దాంట్లో ఉన్నది. మొన్ననే వచ్చి H1 పిక్ అయింది అమ్మాయికి. H1 కూడా స్టాంపింగ్ కోసం వచ్చిపోయింది అమ్మాయి, మొన్ననే డిసెంబర్లో వచ్చిపోయేది. మోస్ట్ ప్రాబబ్లీ కుదిరితే ఈ డిసెంబర్లో మ్యారేజ్ చేసే ఆలోచనలో ఉన్నారు పేరెంట్స్. ఈ సమయంలో ఇటువంటిది జరగడం చాలా దురదృష్టకరం. साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।